హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈ వారమే ఓటీటీలో రిలీజ్ అయిన అవర్ ఫాల్ట్ అనే మూవీ ఎలా ఉందా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అవర్ ఫాల్ట్ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్లోకి వచ్చింది. తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఇది ఫ్రాంచైజీలో ఇది చివరి సినిమా. మొదట మై ఫాల్ట్, తర్వాత యువర్ ఫాల్ట్ అని 2 సినిమాలు రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఫైనల్గా అవర్ ఫాల్ట్ అనేది రిలీజ్ చేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. యువర్ ఫాల్ట్ మూవీ ఎండింగ్లో విడిపోయిన నోవా మరియు నిక్ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ తమ స్నేహితులు జన్నా అట్లాగే లయన్ పెళ్లిలో మళ్ళీ కలుసుకుంటారు. కెరీర్లో ముందుకు సాగుతున్న నోవా అట్లాగే కుటుంబ వ్యాపారాల్లో మునిగిపోయి ఉన్న నిక్ పాత జ్ఞాపకాలు, మిగిలిపోయిన ఎమోషన్స్, అలాగే ఒకరిపై ఒకరికి ఉన్న ద్వేషం, ఈ రెండింటి మధ్య చిక్కుకుపోయి ఉంటారు. అసలు వాళ్ళ బంధం విడిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి, పాత గొడవలను పక్కన పెట్టి మళ్ళీ వాళ్ళిద్దరు కలుస్తారా లేదా అనే మెయిన్ పాయింట్ మీద ఈ సినిమా ఎండింగ్ ఉంటుంది. ఈ సినిమా పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ వచ్చేసి లీడ్ యాక్టర్స్లో హీరో హీరోయిన్ వాళ్ళ కెమిస్ట్రీ అని చెప్పచ్చు. నికోల్ వాలెస్ అట్లాగే గ్యాబ్రియల్ గువేరా వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోయినా మళ్ళీ ఎదురుపడ్డా వీరిద్దరి మధ్య ఉండే ఒక ఇంటెన్స్ ఎమోషన్స్ అట్లాగే స్పెషల్ కనెక్షన్ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అట్లాగే సిరీస్ మొదటి నుంచి చూస్తున్న ఫ్యాన్స్కి ఈ క్లైమాక్స్ పార్ట్లో వచ్చే ఎండింగ్ కొంచెం సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది. వాళ్ళ ప్రయాణం ఎక్కడికి చేరింది, వాళ్ళ గమ్యం ఏంటనేది ఈ సినిమా ఎండింగ్లో తెలుస్తుంది. ముఖ్యంగా నిక్ పాత్రలో గ్యాబ్రియల్ నటనతో అద్భుతంగా నటించాడు. కోపం కానీ, బాధ కానీ, పశ్చాత్తాపం కానీ ఇలా అన్ని ఎమోషన్స్ బాగా పండించాడు. ఈ సినిమా మైనస్ పాయింట్ చూసుకున్నట్టయితే రొమాంటిక్ డ్రామా ఫార్ములాని వదలకుండా కొంచెం ప్రెడిక్టబుల్ క్లైమాక్సే ఉంటుంది ఈ సినిమాలో కూడా. ఎక్కడైనా కొన్ని ట్విస్ట్లు ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేస్తే నిరాశపడతాడు. అట్లాగే కొన్ని పాత్రలు ఈ సినిమాలో చాలా చూపిస్తారు, అవి హడావిడిగా ముగించేశారన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఈ సినిమా మొత్తం గొడవలు, అపార్థాలు, ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఎమోషనల్ డ్రామా కాకుండా ఈ సినిమాలో ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు నిరాశపడతారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా స్పెయిన్ లొకేషన్స్ అట్లాగే మ్యారేజ్ సెట్టింగ్స్ చాలా రిచ్గా చూపించారు. ఇక ఈ సినిమాకి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సన్నివేశాలు తగ్గట్టు బాగా ఎలివేట్ చేసింది. ఇంకా డైరెక్టర్ డొమింగో ఎమోషన్స్ని బాగా చూపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ అవర్ ఫాల్ట్ అనే మూవీ నోవా మరియు నిక్ లవ్ స్టోరీకి ఫ్యాన్స్ కోరుకునే ఒక ఎమోషనల్ ఎండింగ్ అని చెప్పచ్చు. మీరు కనుక ఫస్ట్ 2 పార్ట్స్ని చూసి వాళ్ళ కథ ఎలా ఎండ్ అవుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. సినిమాని మంచి స్టైలిష్గా, రొమాంటిక్గా ఉంటుంది. కొత్తగా ఏమీ ఆశించకుండా ఒక లవ్ స్టోరీని చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూడొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.